గంటల కల్లా ప్రాంగణానికి వచ్చేసేయండి. ఈనాటి కార్యక్రమంలో ప్రవచనామృతం అందించవలసిందిగా డాక్టర్ శ్రీ నోరి నారాయణమూర్తి గారిని కోరుతున్నాం. ఓం తుండమునే కదంతమును తోరపు బొజ్జయువామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయుండెడి పార్వతీతనయా ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వేదిక మీదున్న రాముల వారికి అందరూ చేతులు ఎత్తి మనసారా నమస్కరించండి. గోష్పదీకృతవారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. ఇది ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య స్తుతి. దీని అర్థం తెలుసుకుంటే రోమాలు గగురు పొడిచి కన్నుల వెంట బాష్పాలు కలిగి ఆనందం ఆశ్చర్యం ఏకకాలంలో పొంగి పొర్లుతాయి. గోష్పదీకృతవారాసిం అంటే జోరున వాన కురుస్తూ ఉంటే ఆ వాన వలన భూమంతా మెత్తనైతే ఆ మెత్తనైనటువంటి భూమి మీద ఒక ఆవు నడిస్తే ఆవు యొక్క కాలి గిట్టలకు గుంటబడితే కాలు తీయగానే ఆ గుంటలో నీళ్లు వస్తే ఆవు తొక్కగా ఏర్పడినటువంటి గుంటలో ఉన్న నీళ్లను దాటటానికి మనమేమైనా కష్టపడాలా? అక్కరలేదు. ఆవు తొక్కగా ఏర్పడినటువంటి గుంటలో ఉన్న నీళ్లను అలవోకగా ఎలా దాటామో అభంగతరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైన వారిధి దాటిన ఆంజనేయ స్వామి వారికి నమస్కారం. వేదిక మీదున్న స్వామికి కరతాళ ధ్వనులతో స్వామికి జయ జయనాదాలు చేయండి. దేనికని అంటే పొగిడిన పెరిగడు స్వామి ఎవరు అంటే ఆంజనేయ స్వామే. మీరు ఎంత పొగిడితే అంత పెరిగిపోతాడు. మశకీకృత రాక్షసం, మశకము అంటే దోమ అని అర్థం. ఒంటి మీద దోమ పడితే మనం కత్తులు కఠార్లు అక్కర్లా, పెడ అని ఒక దెబ్బ కొట్టగానే అలవోకగా దోమ ఎలా మరణిస్తుందో కామరూపులు, నిశాచరులు, నరహంతకులు, మాయోపాయులు, ఘోర కిరాతకులైనటువంటి రాక్షసులందరినీ అలా దోమలుగా నడిపిన వీరాధి వీరునకు నమస్కారం. మళ్ళీ కరతాళ ధ్వనులు, మళ్ళీ నమస్కారం. ఎన్నిసార్లైనా నమస్కారం చేయాలి. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. రామాయణం అనేటువంటి మహామాలలో కొలికి పూసల వెలుగొందుతున్నటువంటి ఆంజనేయునికి నమస్కరించి వేదిక మీదున్న రామచంద్ర ప్రభు అలాగే లక్ష్మీ నృసింహస్వామి వారుల యొక్క దివ్య ఆశీస్సులు ఈవేళ మనకు లభ్యమవుతున్నాయి. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కోట్లాది మంది చేత భక్తి భావాలను ఉరకలు వేయించి పారవస్యంలో తాండవం చేయించి హైందవ సంస్కృతి శంఖారావాన్ని మ్రోగించి ఇంటా కార్తీక మాసం అంటే ఏమిటి, దీపములు అంటే ఏమిటి, వీటి యొక్క వైభవాలు తెలియజేయడానికి ప్రధాన భూమిక వహించి ఎందరెందరినో పిలిపించి ఈ కార్యక్రమాన్ని అజేయంగా
అప్రమేయంగా అలవోకగా ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో సాగిస్తున్నటువంటి అమోఘ శక్తివంతుడై ఈవేళ ప్రపంచంలో భక్తి టీవీని నిర్వహించేటువంటి నరేంద్ర చౌదరి గారికి, అలాగే రమాదేవి గారికి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలతో మనమందరం కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదించి ఇలాంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అని మనసారా కోరుకుంటున్నాను. ఇక వేదిక మీద ఉన్నటువంటి స్వామి ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారు ఎవరు అంటే ఆ అంటే ఆనందం, జా అంటే జయం, నే అంటే నేతృత్వం, యా అంటే యశస్సు గనక ఆ స్వామివారికి ఆంజనేయుడు అనేటువంటి బిరుదు కలిగింది. ఆంజనేయ స్వామి వారు ఎంత గొప్పవాడు అంటే ఒక్క మాటలో చెబుతున్నాను వినండి. లోకాలన్నిటినీ గడగడలాడించిన వాడు రావణాసురుడు. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భువనైక నాథాధినాథులకు అధినాథుడైనటువంటి రావణుని పేరు చెబితే సూర్యుడికి భయం, యముడికి భయం. సూర్యుడు తగుసరి ఎండ కాస్తాడు, వరుణుడు అడలి సమవృష్టిని కురిపిస్తాడు, ఋతువులు నిత్య వసంతములీనుతాయి. అంతటి పరాక్రమవంతుడు, అందరినీ ఏడిపించాడు రావణాసురుడు. అయితే రావణుడు ఏడవల. రావణుని కన్నీరు కార్చిన ఏకైక వీరుడు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎవరు అంటే ఒకే ఒకడు, అడుగో ఆంజనేయ స్వామి. అడుగడుగో మహానుభావుడు, శౌర్యవంతుడు, భాగ్యవంతుడు, కార్యశూరుడు, అతి బలవంతుడు, ధృతి బలవంతుడు, మహావీరుడు. హే ధీర హనుమాన్, హే వీర హనుమాన్, హే సత్య శుచిమాన్, హే నిత్య రుచిమాన్, నీవు తప్ప రామకార్యమును సాధింపగలిగినటువంటి వాడు ఎవ్వడూ లేడని జాంబవంతుని యొక్క దివ్యమైనటువంటి ప్రేరేపణ చేత అభంగ తరంగ భూయిష్టమైన మహాసముద్రమును గడగడ దాటించినటువంటి మహానుభావుడు ఆయన. తేజోమయమైనటువంటి శక్తిమంతుడు ఆంజనేయ స్వామి. ఇంకొక విశేషం చెబుతాను. ఆంజనేయ స్వామి వారి దెబ్బకి రావణుడు గడగడ గడగడ వణిగాడు యుద్ధకాండలో. ఇది చాలామందికి తెలియదు, రామాయణం చదివిన వారికే తెలుస్తుంది. అందరినీ గడగడలాడించి కైలాస పర్వతాన్ని కూడా పైకెత్తినటువంటి రావణాసురుణ్ణి ఒకానొక సమయమున ఆంజనేయ స్వామి లాగి అలా పిడికిలి బిగించి అని ఒకే ఒక గుద్దు గుద్దితే రావణ బ్రహ్మ దెబ్బకి నవరంధ్రములలో ఒక్కసారి రక్తం కారి గడగడగడలాడి, నేను గనక ఈ యుద్ధ భూమిలో ఉన్నాను అంటే ఆంజనేయుని చేతిలో మరణమే అని భయపడి తప్పించుకొని పరిగెత్తాడు రావణాసురుడు. అది ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనం అంటే తెలుసునా. ఆ తర్వాత ఆంజనేయ స్వామి రావణాసురుని చంపగలిగిన వాడే. కానీ ఆంజనేయ స్వామి ఇది రాముని యొక్క చేతిలోనే రావణుని యొక్క మరణము రాసి ఉన్నది అని మహానుభావుడు ఊరుకున్నాడు. అలాంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారు చిరంజీవి. ఆంజనేయుని మనం వర్ణించడమే కాదు, యమకుబేర దిగ్గపాల జహాతే కవి కోవిద కహి సకై కహాతే, యమకుబేర దిగ్గపాల జహాతే కవి కోవిద కహి సకై కహాతే. దివ్య పునీతమైనటువంటి మహానుభావుని యొక్క దివ్య అనుగ్రహం సమస్తమైనటువంటి దేవతలు కొలిచారు. అలాగే రామచంద్ర ప్రభువు కూడా ప్రక్కనే ఉన్నాడు. ఆ రాముని ఒక్కసారి మనం కీర్తిద్దాం, కళ్ళారా చూడండి. ఈ రామచంద్ర ప్రభువు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. శ్రీమంతుడు, సత్యవంతుడు, జ్ఞానవంతుడు, అసూయారహితుడు, సురలనేని జయించగలిగిన వీరాధివీరుడు, పరంపరానుగత సదాచారవంతుడు, కాంతిమంతుడు, మనోహర రూపుడు, ధర్మజ్ఞుడు, విజ్ఞుడు, సర్వసులక్షణ లక్షిత జాతుడు, భండన భీముడు, ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణ తూణ కోదండ కళాప్రచండ మూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి మనకు దర్శనమిస్తున్నారు. ఆ తర్వాత ఆ ప్రక్కనే ఉన్నటువంటి మహానుభావుడు యాదాద్రి నుంచి విచ్చేసిన లక్ష్మీ నృసింహస్వామి. చేతులు రెండు పైకి ఎత్తి, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం
సంసారం అనేటువంటి సాగరంలో మునిగిపోయినటువంటి మనకు ఆ లక్ష్మీ నృసింహుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలగాలని, మనందరికీ ఆ దీవెన కలగాలని ధనుజ సంహార చక్రధర నీకు దండంబు, ధనుజ సంహార చక్రధర నీకు దండంబు, ఇందిరాధిప నీకు వందనంబు, కంబు కంధర శార్ంగధర నీకు శుభంబు, దీనరక్షక నీకు దిగ్విజయము, సకల వైభవంబులు నీకు సార్వభౌమా, నిత్య కళ్యాణములు జరుగు నీకు నెప్పుడు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. స్వస్తి. ఈనాటి కార్యక్రమంలో ఆంజనేయ వైభవానికి సంబంధించి ప్రవచనామృతాన్ని అందించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నోరి నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇల కైలాసంలో ఆంజనేయుడు హనుమంతుడిని రుద్రస్వరూపుడని కూడా అంటారు. అంటే ఆయన సాక్షాత్తు శివ